నమస్తే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీలు తిరుగులేని విజయాన్ని సాధించాయి. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో కూటమి ఏకంగా 164 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక 25 లోక్సభ సీట్లలో ఏకంగా 21 సీట్లు సొంతం చేసుకుంది. అటు వైసీపీ కేవలం 11 అసెంబ్లీ 4 లోక్సభ సీట్లకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ ప్రభంజనానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానంగా 10 కారణాలను ఇప్పుడు చూద్దాం. 1. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు హామీ. వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టి టీడీపీ కూటమికి బ్రహ్మాండమైన విజయం కట్టబెట్టడంలో తిరుగులేని అస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ నేతలు పేదల భూములకు ఎసరు పెడతారనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేయడంలో కూటమి సక్సెస్ అయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రజలు కూటమి వైపు మళ్లేలా చేసింది. 2. సూపర్ 6 హామీలు. వైసీపీ పాత మేనిఫెస్టోకే మెరుగులు దిద్దింది. కానీ టీడీపీ కూటమి సూపర్ 6 హామీలతో ప్రజలను ఆకట్టుకుంది. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. అవ్వాతాతలకు 4000 పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, నిరుద్యోగులకు భృతి వంటి 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి జనం తమ కూటమి వైపు మళ్లేలా చేశారు. 3. అభివృద్ధి నినాదం. అభివృద్ధి నినాదం బాగా పనిచేసింది. నాడు చంద్రబాబు అమరావతిని పట్టలెక్కిస్తే జగన్ దాన్ని పక్కన పెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అందుకే మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిని నిర్మిస్తాం, రోడ్లు వేస్తామంటూ కూటమి ఇచ్చిన పిలుపు జనంలోకి బాగా వెళ్ళింది. చంద్రబాబు విజన్ 2047 కూడా జనానికి బాగా కనెక్ట్ అయింది. 4. మెగా డిఎస్సి హామీ. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో కూటమి సక్సెస్ అయింది. మద్యపాన నిషేధం అమలు చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, మిగతా ప్రాజెక్టులు కట్టలేదంటూ ప్రజలకు వివరించారు. నిరుద్యోగులకు జగన్ ఇచ్చి మరిచిన మెగా డిఎస్సిని మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామంటూ భరోసా కల్పించడం వంటివి కలిసి వచ్చాయి. 5. కూటమి ఏర్పాటు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో టీడీపీని దెబ్బ కొడదామనుకున్న జగన్ వ్యూహం బెడిసికొట్టింది. జనంలో చంద్రబాబుపై సింపతి పెరిగింది. దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ సక్సెస్ అయింది. ఇది టీడీపీ జనసేన జట్టు కట్టడానికి కారణమైంది. ఆ తర్వాత బీజేపీతోనూ పొత్తు పెట్టుకుని బలమైన కూటమిగా ఏర్పడింది. అప్పుడే టీడీపీ కూటమి విజయానికి, వైసీపీ పరాజయానికి బీజం పడింది. 6. పంతం పట్టుదల. చంద్రబాబు చాణక్యం, పవన్ కళ్యాణ్ పంతం, లోకేష్ పట్టుదల, బీజేపీ ప్లాన్ ఇవన్నీ కూటమి విజయానికి బాటలు వేశాయి. 7. పక్కా ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా కూటమి పకడ్బందీగా ప్లాన్ చేసింది. జగన్ సర్కార్ను ఎలాగైనా గద్దె దింపాలని నేతలు, కార్యకర్తలు కసితో పనిచేశారు. ఓట్ల బదలాయింపు జరిగేలా చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చింది. 8. అవమానాలే సోపానాలు. వైసీపీ సర్కారు సృష్టించిన ఆటంకాలనే సోపానాలుగా మలుచుకున్నారు కూటమి నేతలు. చంద్రబాబు అరెస్ట్, లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం, భువనేశ్వరిని అవమానించడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడం వంటి వాటితో వైసీపీ ప్రజల్లో చులకనైంది. ఈ పరిణామాలు కూటమికి అనుకూలంగా మారాయి. 9. ప్రభుత్వంపై పోరాటం. 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనపై తిరుగులేని పోరాటం చేశారు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్. బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి, రా కదిలిరా వంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రం మొత్తం చుట్టేశారు చంద్రబాబు. ఇంకోవైపు లోకేష్ యువగళం పాదయాత్రతో అత్యధిక నియోజకవర్గాల్లో తిరిగారు. కొందరు ఎమ్మెల్యేల అవినీతిని సెల్ఫీ ఛాలెంజ్తో ఎండగట్టారు. తమ ప్రభుత్వ హయాంలో తెచ్చిన కియా మోటార్స్ వంటి పరిశ్రమలను ప్రజలకు చూపించారు. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడా జనం తెలుసుకునేలా చేశారు. ఇంకోవైపు నిజం గెలవాలి యాత్రలతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేపట్టడం వంటివి కలిసి వచ్చాయి. 10. దాడులు, వ్యతిరేకత. వైసీపీ పాలనలో జరిగిన దాడులు, అవమానాలు ఏపీ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు, గౌరవం కూడా ఇవ్వాలనేది ప్రజల మాట. అదే దక్కనప్పుడు గౌరవం దెబ్బ ఎలా ఉంటుందో అంటూ ఓట్ల రూపంలో చూపించారు. మొత్తంగా వైసీపీ నేతలు చేసిన తప్పులు, టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా వేసిన అడుగులు కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారు. పాలనలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఆయన బాటలు వేస్తారనేది ప్రజల నమ్మకం. ఇవి కూటమి విజయానికి ప్రధానంగా 10 కారణాలు. నమస్తే.